హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త, ముఖ్యమైన విషయాలండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సీనియర్ సిటిజన్లకు ఆర్థిక ప్రయోజనాలు. మీకు తెలిసి ఉండాల్సిన ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాము. సీనియర్ సిటిజన్లు ప్రభుత్వాన్ని ఇచ్చే అనేక ఆర్థిక ప్రయోజనాలకు అర్హులు. ఈ ప్రయోజనాలు వారి జీవితాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా ఆర్థికంగా బలపరచడానికి సహాయపడతాయి. ఈ అంశాల్లో ప్రధానంగా ఉన్న సౌకర్యాలు, ప్రయోజనాలు మరియు వాటి గురించి వివరాలు తెలుసుకుందాము. ఒకటోది, అధిక వడ్డీ రేట్లు. సీనియర్ సిటిజన్లు సాధారణ పౌరుల కంటే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక లేదా రికరింగ్ డిపాజిట్ చేసిన సేవింగ్స్ ఖాతాలపై 0.25% నుంచి 0.5% వరకు అధిక వడ్డీ రేట్లు పొందుతారు. సో దీనివల్ల ప్రయోజనం వచ్చేసి పొదుపుపై మెరుగైన రాబడులు, పెన్షన్ సమయానికైతే అదనపు ఆదాయం అందుతుంది. రెండవది, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యాలు. 70 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారంగా బ్యాంకులు డోర్ స్టెప్ బ్యాంకింగ్ని అందిస్తాయి. ఏం సేవలు ఇస్తాయంటే డోర్ స్టెప్లో చెక్కులు జమ చేయడము, డిమాండ్ డ్రాఫ్ట్లు అందించడము, నగదు డిపాజిట్ చేయడం మరియు ఉపసంహరణ విత్డ్రా చేసుకోవడము. ఇటువంటి సౌకర్యాలు సీనియర్ సిటిజన్లు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ పనులు ఇంట్లో ఉండి చేసుకునే దానికి వీలు కల్పించాయి. ఈ పన్ను మినహాయింపులండి. మూడవది, సీనియర్ సిటిజన్లు పన్ను మినహాయింపుల్లో అనేక రకాల మినహాయింపులు పొందవచ్చు. బ్యాంకు డిపాజిట్లపైన 50,000 వరకు పన్ను మినహాయింపు, వైద్య బిల్లులు మరియు ఆరోగ్య బీమా ప్రీమియం పైన ప్రత్యేక డిస్కౌంట్లు కూడా వస్తుంటాయి. ఇక ప్రత్యేక పెట్టుబడి పథకాలు. ఎల్ఐసి పాలసీపై పన్ను మినహాయింపులు, తక్కువ పన్ను రేటుతో వార్షిక ఆదాయానికి అనుగుణంగా ప్రయోజనాలు. ఇక నాలుగవది, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ SCSS 8.2% అధిక వడ్డీ రేటుతో కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ పథకం. ఇది ప్రధానమంత్రి వయవందన యోజన. ఇక్కడ కూడా 7.4% వడ్డీతో మరో విశ్వసనీయ పథకం. ఇది కూడా ఎక్కువ వడ్డీ రాబడి, సురక్షితమైన పెట్టుబడి వీటి ముఖ్య లక్ష్యం. ఇకపోతే ఐదవది, ఆరోగ్య బీమా సౌకర్యాలు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి PMJAY. ఈ పథకం ద్వారా 5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందవచ్చు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అండి, ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు PMJAY పోర్టల్లో నమోదు చేసుకోవాలి. వైద్య ఖర్చుల భారం తగ్గిస్తుంది ఇది. ఇక ఆరోది, ప్రజా రవాణా రాయితీలు. రవాణా రాయితీలలో అనేక రాష్ట్రాలు తమ రవాణా సంస్థలు సీనియర్ సిటిజన్ల కోసం 25 నుంచి 50% వరకు రాయితీ అందిస్తాయి. కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక సీట్లను కూడా రిజర్వ్ చేసి ఉంటాయి సీనియర్ సిటిజన్ల కోసం. ఇకపోతే ప్రయోజనం, రవాణా ఖర్చులు తగ్గించి ప్రయాణ సౌకర్యాన్ని పెంపొందించడం కోసము ముఖ్య ఉద్దేశంగా అయితే ఈ విధంగా చేయడం జరిగింది. ఇక ఏడవది, కౌన్సిలింగ్ మరియు మానసిక ఆరోగ్య సదుపాయాలు. ప్రభుత్వం మరియు పలు స్వచ్ఛంద సంస్థలు మానసిక ఆరోగ్యానికి మద్దతు కార్యక్రమాలు అందిస్తాయి. సో ప్రత్యేక హెల్ప్ లైన్లు, ఆరోగ్య సలహాలు మరియు చికిత్స సదుపాయాలు ఇందులో భాగం. ఇక ప్రైవేట్ రంగంలో అదనపు ప్రయోజనాలు. పలు ప్రైవేట్ సంస్థలు హోటళ్ళు, ఫ్లైట్ టికెట్లపై సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందిస్తున్నాయి. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా ఖర్చులను అయితే తగ్గించుకోవచ్చు అన్నమాట. సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు జీవితాన్ని సులభతరం చేయడంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక భారం తగ్గించుకొని మరింత స్వతంత్రంగా జీవించవచ్చు. సో ఈ వీడియోని తోటి సీనియర్ సిటిజన్ల కోసం షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.